హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజెస్లో ఈ ఇయర్ నుంచి కొన్ని కొత్త కోర్సెస్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇందులో డిమాండ్ ఉన్న కోర్సెస్ ఏంటి అంటే మెయిన్గా ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అలాగే సిసిబి, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, సిపిఎస్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. ఈ మూడు కోర్సెస్ చాలా డిమాండ్ ఉన్న కోర్సెస్. ఏ కాలేజెస్లో ఈ కోర్సెస్ ఇంక్లూడ్ చేశారు అనే డేటాని మీకు వివరంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకో విషయం ఏంటంటే మీకు మిడ్ రేంజ్ ర్యాంక్ వచ్చిన ఈ కాలేజెస్లో ఖచ్చితంగా అప్లై చేయండి. ఎందుకంటే ఇందులో మనకి హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. ఒకవేళ హాస్టల్ ఫెసిలిటీ ఉండి మీరు వేరే డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళి చదువుకుంటాను అనే ఉద్దేశం ఉంటే మీరు డెఫినెట్గా ఈ వీడియోని మాత్రం మొత్తం చూడటానికి ప్రయత్నించండి. సో గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజు తక్కువ ఉంటుంది. మీకు ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ రాకుండా ఇది బేర్ చేయొచ్చు. సో మీకు అడిషనల్గా మనకి హాస్టల్ ఫెసిలిటీ కొంచెం ఫీజు అయితే కట్టాలి. సో ఇప్పుడు చూద్దాం వివరంగా ఏ కాలేజెస్లో ఏఐఎంఎల్, సిసిబి, సిపిఎస్ ఉందనేది. సో ఇక్కడ ముందుగా మనం చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ యాదగిరిగుట్ట, ఇక్కడ మాత్రం ఏఐఎంఎల్ అనే కోర్స్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ నుంచి 60 సీట్స్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్. సో ఇక్కడ కట్ ఆఫ్ మార్క్ చాలా ఎక్కువ ఉంది. అంటే మీకు తక్కువ ర్యాంక్ వచ్చినా, అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినా ఇక్కడ మనకి కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఈ కాలేజ్లో మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ కాలేజ్. సెకండ్ మనకి ఇంకో గవర్నమెంట్ కాలేజ్. సో దిస్ ఈజ్ ద కాలేజ్ ఫర్ ఉమెన్, వరంగల్లో ఉంది. సో డబ్ల్యూఎల్జిడబ్ల్యూ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఇన్ వరంగల్. ఈ కాలేజ్లో కూడా మనకి ఏఐఎంఎల్, కంప్యూటర్ అప్లికేషన్ అండ్ బిజినెస్ అండ్ అలాగే సెమీ కండక్టర్ టెక్నాలజీ, ఈ మూడు కోర్సెస్ అయితే ఈ ఇయర్ నుంచి కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ ఉంది అండ్ ఇక్కడ గర్ల్స్ హాస్టల్ కూడా ఉండడం జరిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు. వీడియోకి లైక్ అండ్ హైప్ చేయండి స్టూడెంట్స్. సో ఈ విధంగా గ్రీన్ కలర్ ఉంటే గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్, ఈ విధంగా బ్రౌన్ కలర్ ఉంటే అది ప్రైవేట్ కాలేజ్. సో కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఏఎంఎల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, విఎంఆర్ ప్రదీప్ కుమార్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నికల్ కాలేజ్, ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అని, ఇందులో పాలిటెక్నిక్ ఉంది. ఇది హన్మకొండ వరంగల్లో ఉండడం జరిగింది. ఇక్కడ ఫీజు 39,880 రూపీస్ అయితే ఉంటుంది స్టూడెంట్స్. మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉంటే 25,000 అరౌండ్ కట్టినా సరిపోతుంది. ఇక్కడ ఈ కాలేజ్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఈ కోర్స్ని ఈ ఇయర్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాలేజ్ ఎస్ఆర్ఆర్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సిరిసిల్ల, గవర్నమెంట్ కాలేజ్. ఇందులో బాయ్స్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంది. ఇక్కడ ఏఐఎంఎల్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ బిజినెస్ ఈ కోర్స్ అయితే, రెండు కోర్సును అయితే ఈ కాలేజ్లో ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 60 సీట్స్ ఈచ్. నెక్స్ట్ సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇది ఎక్కడ ఉంది అంటే మేడ్చల్. సో ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ ఇది. ఇక్కడ ఈ కాలేజ్లో కూడా ఏఐఎంఎల్ ఉంది. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ అయితే లేదు స్టూడెంట్స్, ప్రైవేట్ కాలేజ్ ఇది. నెక్స్ట్ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఇది కూడా ప్రైవేట్ కాలేజే. ఈ కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీ ఉంది, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఈ కాలేజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఈ కోర్స్ ఈ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ 60 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాలేజ్ ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. సో ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఇందులో పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఇందులో గర్ల్స్ హాస్టల్ అయితే ఉంది. ఈ కాలేజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సీట్స్ 30 ఉన్నాయి, 30 సీట్స్. నెక్స్ట్ ఇంకొక కాలేజ్ హైదరాబాద్లో ఉంది, న్యూ మలక్పేట్లో, నవాబ్ షా ఆలం ఖాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ అయితే లేదు. ఏఐఎంఎల్ ఉంది, 30 సీట్స్ ఉన్నాయి ఈ కాలేజ్లో. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కేసముద్రం, ఇక్కడ ఈ కాలేజ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ అయితే లేదు స్టూడెంట్స్. ఇక్కడ ఏఐఎంఎల్ కోర్స్ ఈ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో సెమీ కండక్టర్, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఈ కోర్సెస్ కూడా ఈ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్, ఇక్కడ హుస్నాబాద్లో ఉంది ఈ పాలిటెక్నిక్ కాలేజ్. ఇందులో హాస్టల్ ఫెసిలిటీ అయితే లేదు స్టూడెంట్స్. ఏఐఎంఎల్ ఈ కాలేజ్లో అయితే ఈ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 60 సీట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజ్ సిద్దిపేట్. సో ఇక్కడ బాయ్స్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంది. ఏఐఎంఎల్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఈ రెండు కోర్సెస్ ఈ ఇయర్ నుంచి అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 60 సీట్స్ ఈచ్. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ స్టేషన్ గణపూర్. సో జన్గాన్లో ఉంది. ఇక్కడ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంది. ఇది గవర్నమెంట్ కాలేజ్. ఏఐఎంఎల్ ఈ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 60 సీట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్ కరీంనగర్లో ఉంది. ఇక్కడ ఈ రెండు కోర్సెస్ అయితే ఈ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఏఐఎంఎల్ అండ్ సెమీ కండక్టర్ టెక్నాలజీ. గర్ల్స్ ఉమెన్స్ కాలేజ్, గర్ల్స్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఈ కాలేజ్లో ఉండడం జరిగింది.
నెక్స్ట్ IOES సికింద్రాబాద్ గవర్నమెంట్ కాలేజ్, ఆల్రెడీ ఇందులో AIML కోర్సు ఉంది. సో ఇందులో కూడా బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంది. దిస్ ఈజ్ అబౌట్ AIML. అంటే మొత్తం 14 కాలేజెస్లో మనకి ఈ ఇయర్ తెలంగాణలో 14 కాలేజెస్లో AIML కోర్స్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో ఒకవేళ మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా వేరే డిస్ట్రిక్ట్ కాలేజెస్లో అప్లై చేయండి. డెఫినెట్గా మీరు వెళ్ళాలనుకుంటే హాస్టల్ ఫెసిలిటీ ఉన్న కాలేజ్ చూడండి, జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు CCB CPS కోర్సెస్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ వికారాబాద్ గవర్నమెంట్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్లో చూసినట్టయితే CCB క్లౌడ్ కంప్యూటింగ్ బిగ్ డేటా అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. 60 సీట్స్. ఇక్కడ బాయ్స్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంది. ఇంకోటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ పర్కల్ హన్మకొండ వరంగల్లో ఉంది. సో ఇక్కడ బాయ్స్ ఫెసిలిటీ అండ్ గర్ల్స్ హాస్టల్ 2 హాస్టల్స్ అయితే ఈ కాలేజ్లో ఉంది. గవర్నమెంట్ కాలేజ్. ఇక్కడ CCB క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా ఇక్కడ 60 సీట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఈ కోర్స్ ఈ ఇయర్ నుంచే యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ లాస్ట్ కాలేజ్ చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ గద్వాల్, జోగులాంబ గద్వాల్లో ఉంది ఈ డిస్ట్రిక్ట్లో. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ అయితే లేదు స్టూడెంట్స్. ఇక్కడ CPS సైబర్ ఫిజికల్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ 60 సీట్స్ అయితే ఉన్నాయి. ఇవి కాకుండా CCB CPS మనకి సికింద్రాబాద్ కాలేజ్లో కూడా ఉన్నాయి స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో స్టూడెంట్స్. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.